హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాను దక్షిసి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పు మేము ఇద్దరం ఎక్కువ మాట్లాడుకునే టాపిక్ స్కూల్ విషయాలు మాట్లాడుకుంటాం. అందులో ఎవరికి ఏమెవరు అంటే స్కూల్ ఫ్రెండ్స్లలో వాళ్ళలో ఉన్న కొన్ని విషయాలు వాళ్ళ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. అంటే ఎవరికి ఎంతవరకు గుర్తున్నారు అనేలాగా మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. ఈ బ్యాచ్ చెప్తా ఫస్ట్. మా బ్యాచ్ 2005. 4-5 5-6 5-6 5-6 10-11. మీ క్లాస్లో ఎక్కువ ఫన్నీయెస్ట్ పర్సన్ ఒకటి గర్ల్స్లో చెప్పాలి, ఒకటి బాయ్స్లో చెప్పాలి. బుక్ నరేషన్ ఉండేది. ఓకే, మీ క్లాస్లో? మా క్లాస్లో భాస్కర్ అనుకుంటా. ఆయన ఫన్నీ అని కాదు కానీ ఆయన వల్ల ఎక్కువ క్లాస్లో ఎక్కువ ఫన్నీ జరిగేది. ఓకే, ఇంకా కొంచెం నవీన్ కూడా. గర్ల్స్లోనేమో అనిత, అంగడి అనిత అని, ఆమె వల్ల కూడా బాగా ఫన్నీ జరిగేది క్లాస్లో. ఏమనంటే సిగ్గైతుంది సార్ అనే జోక్. ఏదైనా పద్యం చెప్పంటే కూడా సిగ్గైతుందండి, బాగా నవ్వుకునేది క్లాస్లో. ఇంకా చెప్తావా? ఇంకా గర్ల్స్లో చెప్పలేను. గర్ల్స్లో ఒక సునీత అమ్మాయి ఉండేది. సునీత బాగా ప్రతిదానికి భయపడేది. అంటే భయపడకుండా బిహేవ్ చూసి అందరు నవ్వుకునేది అట్లా. ఓకే, బాగా స్టడీ పర్సన్ ఎవరు? మాకు అమ్మాయిలు అబ్బాయిలు? అమ్మాయిలు ఒకరు, అబ్బాయిలు అని చెప్పినారు ఇద్దరు. అబ్బాయిలో కిరణ్ కుమార్ ఉండేది, అమ్మాయిలలో మనస్విని, దివ్య భారతి ఉండేది. ఓకే, మా క్లాస్లో అమ్మాయిల సంధ్య, కళ్యాణ్ కూడా అవుతుంది. బి కళ్యాణి ఇద్దరు సెకండ్ అమ్మాయి ఇద్దరు. ఇంకా బాయ్స్లోనేమో ప్రవీణ్ చదువుతాడు, ఆయన తర్వాత నరసింహుడు. ఓకే, మీ క్లాస్లో బాయ్స్ ఎక్కువ చూసేది. లాంగ్ హెయిర్ ఎవరెవరికి ఉండేది గర్ల్స్లో? లాంగ్ హెయిర్ హెయిర్ ఒక అమ్మాయి ఉండేది, ఆ పేరు భాగ్యలక్ష్మి. ఒక్కలేనా? అప్పుడు అందరికి మ్యాక్సిమం ఉంటుంది. భాగ్యలక్ష్మి అమ్మాయికి ఎక్కువ ఉండేది. మా క్లాస్లో చాలా మంది ఉన్నారు. గౌతమి, అనిత, ఆయన నాకు పర్లేదు. అనిత అంటే కాదు అనిత ఉండేది. ఇంకా మూట మమత, మల్లిగ మౌనిక, సంధ్య, చాలా మందికి ఉండేవి మా క్లాస్లో. అప్పుడు చాలా మంది క్లాస్ ఉండేది. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు కొంతమందికి ఉన్నాయి. ఆల్మోస్ట్ 90%. నీ బెస్ట్ ఫ్రెండ్? జితేంద్ర కరుణాకర్, జితేంద్ర. ఓకే, వాళ్ళిద్దరు నేను ముగ్గురం కలిసి బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ కాకుండా ఇంకా నీకు నా చెప్పలేదు. నన్ను అడిగాను. బెస్ట్ ఫ్రెండ్స్? నా బెస్ట్ ఫ్రెండ్ మమత, సుష్మిత. ఓకే, ఇంకా ఫేవరెట్ బెస్ట్ ఫ్రెండ్స్ కాకుండా ఒక క్లాస్లో ఫేవరెట్, అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒకరు చెప్పు. మా క్లాస్లో జితేందర్ బెస్ట్ ఫ్రెండ్ కాకుండా అని చెప్పినాక మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ కాకుండా మనకు నచ్చుతారనే కదా బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటాం. వాళ్ళు కాకుండా ఇంకొకరు నచ్చుతారు కదా ఎవరన్నా. అట్లా వాళ్ళు కాకుండా నచ్చేవారంటే చెప్పు. జితేందర్ కాకుండా కిరణ్ కుమార్ ఉండేది, బెస్ట్ ఫ్రెండ్. బాగా మంచిగా మొత్తం క్లోజ్ ఉంది. మా క్లాస్లో కూడా సంధ్య ఉంటుంది. సంధ్య చెక్క సంధ్య బాగా ఆమెనే కొంచెం ఓవర్ తిరగకుండా డీసెంట్. నాకు నచ్చుతుంది, మంచిగా ఉంటుంది చూడడానికి. ఏమంటారు, బాగా బ్రెయిన్ ఉంటుంది, చదువుతుంది, అందంగా ఉంటుంది, మంచి హార్టెడ్ పర్సన్. ఎవరిని ఒక్క చిన్న మాట కూడా అనకుండా ఉండే పర్సన్ నచ్చుతుంది నాకు. బేసిక్ అలాంటి వాళ్ళు వస్తారు, ఎవరి తెలుగు ఒకటి ఉండే వాళ్ళు. ఓకే, ఇంకా ఫేవరెట్ పర్సన్ మీ క్లాస్లో గర్ల్స్లో కానీ బాయ్స్లో ఎక్కువ హైట్ ఎవరు ఉంటారు? ఎక్కువ పుట్టుకున్నది ఎవరు? నువ్వేనా? ముందు చాలా మంది ఎక్కువ హైట్ ఉండేదంటే బాలస్వామి బాగా హైట్ ఉండేది. చిన్న ఎవరు ఉండదంటే పొట్టిగా శ్రీధర్ అంటూ ఉండేది. గర్ల్స్ వచ్చేసి ఎంతో భాగ్యలక్ష్మి అని చెప్పేసి లాంగిరుండే అనే పొట్టి ఉండేది. అమ్మాయిలలో హైట్ ఎవరు ఉండదంటే మంజుల అమ్మాయి. ఓకే, మా దాంట్లో పొట్టి మనసు అంటాము, చిన్న ఉండేది. పెద్ద ఉంటాం అయితే చాలామంది మా దాంట్లో ఉన్నారు గర్ల్స్లో కూడా. పెద్ద నాగమని ఉండేది, ఆమె అనుకుంటున్నా. ఆమె కాకపోతే నాకు తెలిసి రజిత అనుకుంటా. వాళ్ళిద్దరిట్లో ఎవరు ఉండదు మరి ఎక్కువ హైట్, ఇద్దరు హైట్ అనిపిస్తారు. బాయ్స్లో జగన్ అనుకుంటున్నా, కరెక్ట్గా జగన్ అంటే కొట్టుకుంటా అనుకుంటున్నా. హైట్ ఏమో, హైట్ ఎవరు ఉండదు నాకు అంత. బాయ్స్ లేపలే.
బాయ్స్ చెప్పిన నేను బాయ్స్లో అయిపోయినా గర్ల్స్. బాయ్స్లో బాలస్వామి అని చెప్పిన, గర్ల్స్లో మంజుల. ఓకే. నీ బెంచ్లో నీ పక్కన కూర్చున్న ఫ్రెండ్ పేరు ఏం పేరు? కరుణాకర్. కరుణాకర్. నా మమత. ఆగు మమ్మీ. వస్తున్నా మమత నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఇట్లా లాస్ట్ కూర్చునేది. సంధ్య ఎక్కడ కూర్చున్నా? బ్యాక్ సైడ్ కూర్చున్నా. సంధ్య ముందుకు 2 సార్లు చెప్పినట్టు సంధ్య. సంధ్య నా బెంచ్, నా వెనుక కాకుండా ఇంకో బెంచ్. ఆగు మమ్మీ. కూర్చుంటా, ఇటుకు వచ్చి కూర్చుంటా. ఎక్క స్టైల్ సోకుల వారి బాగుతుంటారు కదా అందులో మీ క్లాస్ బాయ్స్లలో ఎవరు బాగా స్టైల్ పడే వాళ్ళు ఉంటారు అప్పట్లో. ఇప్పుడు కదా, ఇప్పుడు అందరు పడుతున్నారు అనుకో. గర్ల్స్లో ఎవ్వరు ఎక్కువ స్టైల్ పడేది, బాయ్స్లో ఎక్కువ స్టైల్ పడేది. స్టైల్స్ దివ్యవర్ధన స్టైల్ పడేది బాగానే. బాయ్స్లో అందరు కామన్ ఉండేది, అంత స్టైల్స్ అంతా ఏమో ఉండేది. వాడు నరేష్ అని ఉండేది. ఆడు నరేష్ వాడు ఏంటంటే ఆడు స్కూల్లో ఎగ్గొట్టి ముంబైకి వెళ్ళి 1 వీక్ ముంబై వచ్చి కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొచ్చుకొని ఫస్ట్ యూనిఫామ్ వేసుకోడు. అయితే వాడు ఏం చేసాడంటే మార్నింగ్ వస్తాడు కదా, ఇంటర్వ్యూలో వెళ్ళిపోయేది, ఒక పీరియడ్ తప్పించుకొని మళ్ళీ 1 hour మళ్ళీ వచ్చేది. అప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేది, మళ్ళీ లంచ్కి మళ్ళీ ఇంటికి పోయేది, ఇంటికి పోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. 3 డ్రెస్ చేంజ్ చేస్తాడు. యూనిఫామ్ వేసుకోడు, అన్ని సివిల్ డ్రెస్ వేసుకోడు. ఇంకోటి మహేష్ అంటే ఆడిద్దరు ఇద్దరు మహేష్, నరేష్ అని మహేష్. గర్ల్స్ బాగా ఇట్లా బాగా రెడీ అయ్యే వాళ్ళు అప్పుడు. ఇప్పుడు స్టైల్ బాగా రెడీ అవ్వడం అప్పుడు. భారతి మా దాంట్లో బాగా రెడీ అయ్యేదంటే ఉషా బాగా రెడీ అయ్యేది. ఉషా జస్ట్ ఉషా. ఇంకా రజిత కూడా బాగానే రెడీ అయినట్టు అనిపించేది. కల్పన కూడా బాగా ఇష్టం దానికి. ఇప్పుడు కూడా బాగానే రెడీ అవుతుంది, రెడీ కావడం చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా ఫేవరెట్ టీచర్ ఎవరు? మా ఫేవరెట్ టీచర్ చారి సార్. చారి సారా? ఏం పేరు? చారి సార్ అని పేరు, పూర్తి పేరు. ఇక ఫేవరెట్ టీచర్ అడిగింది కదా, నాకు కూడా చారి సార్ అంటే ఇష్టం. బయాలజీ చెప్పేది శ్రీనివాస్ చారి. ఒక్కసారి కూడా మేము శ్రీనివాస్ సార్ అనకపోయేది, జస్ట్ చారి సార్ అనేది. దక్షిణ తీసుకొస్తాను మాట్లాడుతున్నా. అయితే చారి సార్ బయాలజీ చెప్పేది, చాలా మంచిగా చెప్పేది, మంచి అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పేది. బాగుంది. అసలు నాకు బయాలజీ అంటే ఇష్టం కూడా పోయేది, బట్ ఆ సార్ చెప్పడం వల్ల బాగా నాకు ఇష్టం పెరిగింది. చారి సార్ వాళ్ళ పేరు ఇంకొకటి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. అది సార్ పేరు మా సార్ పేరు కూడా మేము చారి సార్ అని అంటాం. ఒక్కసారి కూడా శ్రీనివాస్ సార్ అని పిలవము, కాకపోతే ఆయన పేరు శ్రీనివాస్ చారి. నా ఫేవరెట్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఐలే సార్ ఉండేది, ఆయన కూడా బాగా చెప్పేది ఇంగ్లీష్. ఇంకొకరు బాగా చెప్పారు అన్నది కాదు, వాళ్ళు బాగా చెప్పినా ఒకరు మనకు ఫేవరెట్ ఉంటుంది ఆ టీచర్. చారి సార్. నాకు కూడా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. మనకు బయాలజీ. ఓకే. మా చారి సార్ కూడా బయాలజీ చెప్పేది. ఇంకా బాగా పాటలు పాపతుల్లో ఉంటాం మీ క్లాస్లో. మనస్విని నా పేరు కాదండి, నా పేరు కూడా ఇక్కడ మనస్విని, కానీ అలా క్లాస్లో ఒక మనస్విని ఉంటుంది. మనస్విని పాడుతుందా మా దాంట్లో? ఇంతకుముందు అని చెప్పి చూసిన ఆమె బాగా పాడుతుంది. అంటే చాలా మా దాంట్లో అందరూ బాగా పాడుతారు గర్ల్స్, కానీ ఏమంటారు అమ్మ వాయిస్ బాగుంటుంది, బాగా ఎంటర్టైన్మెంట్ చేసేది. ఓకే. ఇంకా బాయ్స్లలోనేమో శ్రీకాంత్ పాడతాడు, అదే లడ్డు శ్రీకాంత్. ఇంకా స్కూల్ విషయాలు ఇంకేమన్నా మాట్లాడు. మేము జనరల్గా ఎక్కువ ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటాం స్కూల్ విషయాలు ఎన్నో మాట్లాడుతుండో. ఎందుకు ఫస్ట్ టైం వీడియో చేసిన. ఎవరైనా స్కూల్ వాళ్ళు ఏదైనా గుర్తొస్తే ఇప్పటివరకు ఎప్పుడు లైక్ చేయమన్నాడుగా, ఎవరికన్నా ఇది ఎప్పుడన్నా అనిపిస్తే మీరు లైక్ చేయండి. స్కూల్ విషయాలు ఏదైనా గుర్తొస్తే. అసలు ఇంకేం టాపిక్స్ ఉంటాయి స్కూల్లో? గేమ్స్ బాగా ఆడేది, చదువుకుంటే గేమ్స్ కాన్సన్ట్రేట్. ఏం గేమ్ ఇష్టం? చదువు గేమ్స్ ఖోఖో బాగా ఆడేది, ఖోఖో కబడ్డీ. నన్ను అవుతారేమో నాకు చెప్తున్నా ఫేవరెట్ కానీ. ఉప్పు పేరు అంటే ఇష్టం. ఉప్పు పేర అంటే స్కూల్ ఆడిచ్చేది, అది స్కూల్లో స్కూల్లోనే. అది అందరం మామూలుగా సార్ వాళ్ళకి అది గేమ్ పెట్టారు, కానీ మేము అందరం కలిసి ఎక్కువ ఆడుకున్న గేమ్ అది. అంటే ఒక 10 members 12 members దాకా ఆడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువనే ఆడేది మేము.
ఇంకా కబడ్డీ ఖోఖో లాంటివి అవి కూడా ఇష్టం కానీ ఉప్పు పేరు ఎక్కువ ఫేవరెట్ ఉండేది. మా బ్యాచ్కి ఒక 50 మెంబర్స్ ఆకుండేది, అందరం కలిసి ఆడుకునేది. ఐడియా ఉంటుంది అనుకోండి, ఇట్లా ఉప్పు కొడతారు, ఇట్లా పెడతారు, ఇట్లా కొడతారు, ఉప్పు ఈ బాక్స్లలో పోయి ఉప్పు ఇస్తారు. ఐడియా వచ్చిందా? దాన్ని ఏమంటారు కొన్ని సైడ్లో, మా దిక్కైతే ఉప్పు పేరు అంటారు. అట్లా అది నాకు ఫేవరెట్ గేమ్ ఉండే, ఎంజాయ్ ఎక్కువ అనిపిస్తుంది. అలా దొరక అవుట్ కాకుండా ఆడితే కిక్ వేరు ఉంటుంది అది. ఎందుకంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇట్లా చాలా మంది అంతమంది దాటుకుంటూ పోయి ఉప్పు కొట్టినామంటే ఇక సూపర్ ఫన్. ఇంకా ఖోఖోలో బాగా డైల్ బాగా వేసేది, కబడ్డీ అది కూడా బాగా ఆడేది, సూపర్ ఉండేది. అది మస్తు రెగ్యులర్గా ఆడేది. కానీ ఉప్పు ఎందుకు నాకు ఈ గేమ్ ఎక్కువ ఫేవరెట్ అనిపించేది. ఖోఖో బాగా ఆడేది మేము, సూపర్ ఆడేది. అంటే మార్నింగ్ 5:30కి స్కూల్కి వెళ్ళిపోతుంది, 5 to 6 వరకు ప్రాక్టీస్ చేసేది గేమ్స్ ఉన్నప్పుడు. ఈ వీడియో మీరు ఏ టైంకి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. స్కూల్ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి. వీళ్ళు మంచిగా గట్టిగా ఎదురేసుకోరు, మేము వేసుకోవాలి. అది చాలా మిస్ అవుతున్నా. ఎప్పుడు కలుస్తామేమో, కలుస్తున్నారు ఒకసారి ఏమో అనుకుంటాం. అన్నీ అయితే అందరు బ్యాచ్ లాగానే అది లక్ ఉండే. మా బ్యాచ్ ఇవాళ పోదామంటే రేపు పోతారు. మా బ్యాచ్ మేము చేసేసినాం, బాగా చేసుకుంటారు. ముసలిళ్ళైనా చేసుకున్నాం, మేమే ముసలిళ్ళం అవుతాం. కృష్ణ అది ఎప్పుడెప్పుడో 2005 అంట. ఇది చేసుకోరా, మొన్న ఐడల్ చేసుకుంటారు, ఇంకా మేము ఎప్పుడు చేసుకుంటాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.